హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక కన్న తండ్రి అహంకారానికి, ఒక కూతురు ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం. సాక్షాత్తు ఆ పరమశివుడినే తన భర్తగా పొందిన సతీదేవి తన ప్రాణాలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఆ తర్వాత శివుడు చేసిన ప్రళయ తాండవం వెనుక ఉన్న బాధ ఏంటి? పదండి ఆ హృదయ విదారకమైన గాథలోకి వెళ్దాం. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి కైలాసవాసుడైన శివుడిని పెళ్లి చేసుకుంది. కానీ దక్షుడికి శివుడంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. లోకంలోని దేవతలందరూ పిలిచారు, కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. ఆకాశంలో వెళ్తున్న దేవతలందరినీ చూసి సతీదేవికి పుట్టింటిపై మమకారం ఆగలేదు. అప్పుడు శివుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, లోకమంతా వెళ్తుంది, నేను కూడా వెళ్ళి నా వాళ్ళందరినీ చూసి వస్తాను అని అడిగింది. అప్పుడు శివుడు చాలా బాధగా ఇలా అన్నారు, సతీ, ఆహ్వానం లేని చోటకు వెళ్ళడం మంచిది కాదు. నీ తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు, అక్కడికి వెళ్తే నీకు కూడా అవమానం తప్పదు. వద్దు దేవి, వెళ్ళొద్దు అని. కానీ సతీదేవి వినలేదు. పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరం లేదు స్వామి అని మొండికేసింది. చివరికి శివుడు సరేనని ఒప్పుకోక తప్పలేదు. శివుడు సతీదేవితో పాటు నందిని తోడుగా పంపారు. సతీదేవి ఎన్నో ఆశలతో తండ్రి ఇంటికి వెళ్ళింది, కానీ అక్కడ దృశ్యం చూసి ఆమె గుండె పగిలిపోయింది. తన తల్లి, అక్కా చెల్లెళ్ళు కూడా ఆమెను పలకరించడానికి భయపడ్డారు. దక్షుడు అందరి ముందు సతీదేవిని చూసి ఇలా అన్నారు, ఎందుకొచ్చావు? ఆ శ్మశానంలో ఉండే భిక్షగాడిని పెళ్లి చేసుకొని మా వంశం గౌరవం తీసేశావు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని దారుణంగా మాట్లాడారు. తన భర్తను అంతమందిలో కన్న తండ్రే దూషిస్తుంటే సతీదేవి తట్టుకోలేకపోయింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తర్వాత అదే కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. సతీదేవి గంభీరంగా ఇలా అంది, దక్ష, నా భర్తను నిందించే నీ రక్తం నా ఒంట్లో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ దేహాన్ని నీవిచ్చిన భిక్షగా భావిస్తున్నాను. దీన్ని ఇక్కడే వదిలేస్తున్నాను అంటూ ఆమె యజ్ఞశాల మధ్యలో కూర్చొని తనలోని యోగాగ్నిని రగిలించుకుంది. చూస్తుండగానే సతీదేవి శరీరం మంటల్లో కాలిపోయింది. ఒక గొప్ప ప్రేమ కథ మౌనంగా బూడిదైపోయింది. ఈ వార్త తెలిసిన శివుడు ఉగ్రరూపం దాల్చాడు. తన జటను నేలకు కొట్టగా వీరభద్రుడు పుట్టాడు. యజ్ఞశాలకు చేరి ఆ యజ్ఞశాలను సర్వనాశనం చేశాడు. కానీ సతీదేవి ప్రాణం తిరిగి రాదు కదా. ఆ సగం కాలిన దేహాన్ని భుజాన వేసుకొని శివుడు లోకాలన్నీ తిరిగాడు. ఆమె దేహ భాగాలు ఎక్కడైతే పడ్డాయో అవే నేడు మనం కొలుస్తున్న 51 శక్తి పీఠాలు. తన భర్త గౌరవం కోసం ప్రాణాలనే వదిలిన సతీదేవి కథ ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచిపోయింది. చూశారుగా, అహంకారం ఎంతటి వారినైనా పతనానికి దారి తీస్తుందని దక్షుడి కథ నిరూపిస్తే, నిశ్చలమైన ప్రేమ మరణాన్ని కూడా జయిస్తుంది అని సతీదేవి నిరూపించింది. నేడు మనం దర్శించుకుంటున్న శక్తిపీఠాల వెనుక ఉన్న కన్నీటి గాథ మనందరికీ ఒక స్ఫూర్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.